హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే, ఎలాంటి పిండిలు ఇంట్లో లేనప్పుడు ఇలా ఒకసారి 3 రకాల రవ్వలను ఉపయోగించి గుంత పొంగనాలు చేయండి. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి పిండిలు వాడకుండా ఓన్లీ రవ్వతో చేసినటువంటి ఈ గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి తెల్ల జొన్న రవ్వ ఉంటుంది కదండి, ఆ జొన్న రవ్వని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఈ జొన్న రవ్వ మనకి బయట సూపర్ మార్కెట్లో లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా సెర్చ్ చేస్తే అవైలబుల్గా ఉంటుందండి. ఈ రవ్వలో వాటర్ వేసుకొని 2-3 సార్లైనా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మనం ఏ కప్తో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ కంటే ఎక్కువగా గోధుమ రవ్వ అండి, బన్సీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకున్నాను. తర్వాత సేమ్ అంతే క్వాంటిటీలో ఒక కప్పు సూజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా తెల్ల రవ్వ, అది వేసుకున్నాను. ఇప్పుడు ఏ కప్తో అయితే మనం ఇవన్నీ వాడామో అదే కప్తో 2 కప్పుల మజ్జిగను వేసుకున్నానండి. ఇక్కడ మీరు 1 కప్ మజ్జిగ వేసుకొని 1 కప్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర మజ్జిగ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను 2 కప్స్ కూడా మజ్జిగ వేసానండి. ఇక్కడ కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాల పాటు ఈ రవ్వని నానబెట్టానండి. ఈ రవ్వ నానేలోపు మనం దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రవ్వ బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రవ్వని మనం కొంచెం బరకుగా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి అండి, తర్వాత 1 ఇంచు అల్లం అండి. అల్లం ముక్కలు కట్ చేసి వేస్తే పిల్లలు తినేటప్పుడు తగులుతుంటే అంతగా ఇష్టపడడం లేదండి, అందుకోసం ఈ విధంగా కోరేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద క్యారెట్ని ఈ విధంగా తురుముకున్నానండి. తురుముకున్న క్యారెట్ వేసుకున్నాను. తర్వాత మన టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు అండ్ అలానే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెష్ది కరివేపాకు అండ్ అలానే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కీరాను కూడా తురుముకొని వేసుకోవచ్చండి, హెల్త్కి చాలా మంచిది. నా దగ్గర కీరా అనేది అవైలబుల్గా లేక నేను వేసుకోలేదండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసుకున్నానండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు పెట్టుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ తాలింపు వేసుకునే ఒక గిన్నె తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. శనగపప్పు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ అండి. ఇంగువ వేసుకోండి తప్పకుండా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రవ్వల దాంట్లోకి మనం మిక్స్ చేసేసుకుంటున్నామండి. చూడండి, మిక్స్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువేం అవసరం లేదండి, నేను ఇక్కడ వీడియో కోసం వేస్తున్నాను కానీ నేనైతే ఆయిల్ గ్రీస్ చేసి ఇప్పుడు ఆయిల్ని స్పూన్తో ఈ విధంగా గ్రీస్ చేసి వేసుకుంటూ ఉంటానండి. తక్కువ ఆయిల్తో కూడా మనకి చాలా బాగా వచ్చేస్తాయి. మరీ ఎక్కువ ఆయిల్ వేసేయాల్సిన పని లేదండి. ఈ రెసిపీని వెయిట్ లాస్ డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇష్టంగా తినేయచ్చండి. డైట్ చేసేవాళ్ళు మరి అన్ని ఫుడ్స్ తినలేరు కదండి, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే మనకి బోండాలు పునుగులు తిన్న ఫ్లేవర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మనం హెల్తీగా తిన్నట్టు కూడా ఉంటుంది. ఇక్కడ అన్నీ వేసేసిన తర్వాత ప్యాన్కి మొత్తం అంతా కూడా హీట్ తగలడానికి ప్యాన్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ గుంత పొంగనాల్ని ఫ్రై చేసుకున్నానండి. చూడండి, మనకి తిరిగేసేటప్పుడు కూడా ఈజీగా తిరగబడిపోతాయండి. తిప్పడం
తిప్పేటప్పుడు వస్తాయా రావా అనే డౌట్ కూడా ఏమీ అవసరం లేదండి. ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తిప్పేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంత బాగున్నాయండి. టేస్ట్ కూడా రియల్గా చాలా బాగుంది. ఇక్కడ 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చాలా బాగా వచ్చినాయండి ఈ రవ్వ పొంగనాలు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో మనం ఎటువంటి పిండి, గోధుమ పిండి, మైదా, బియ్యం పిండి ఇవేమీ వాడలేదండి. కేవలం 3 రకాల రవ్వలు వాడి మాత్రమే చేస్తున్నాం కదా, చాలా బాగుంటాయండి. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ అలానే రెసిపీ నచ్చకపోతే కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా అలాంటి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే గుంత పొంగనాలు చూడండి ఎంత బాగున్నాయో, మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తానండి. మరి ఈ గుంత పొంగనాలు మీకు ఎలా అనిపించాయో ఒకసారి నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.